Church prayer is the strongest or the most powerful weapon in the entire world. ప్రపంచంలో సంఘ ప్రార్థన అనేది అది గొప్ప ఆయుధముగా ఎంచబడుతున్నది. And there is no replacement or substitute for prayer. ప్రార్థనకు బదులు గాని దానికి మారుగా గాని మరి ఏమీ చేయలేం. As someone said, there is no one greater than his or her prayer life. ఒకరు చెప్పారు, ఎవరికైనా వారి ప్రార్థనా జీవితం కంటే మరి గొప్పదైనది ఏమీ ఉండదని. A person's spirituality would not be measured by the knowledge of God's word, the ministry he or she does, but the alone prayers that a person does is the right parameter to measure anybody's spirituality. ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితం యొక్క పరిమాణం వారు చేస్తున్న పరిచర్య కానీ వారు చేస్తున్న బోధ కానీ దాని మీద ఆధారపడదు, కానీ వారి యొక్క ప్రార్థనా జీవితం ఎలాగున్నదో దాన్ని బట్టి వారి యొక్క ఆత్మీయ ఎదుగుదల మనం చూడగలం. Shall we turn to Luke's Gospel chapter 11 verse 1? లూకాసు వార్త 11వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. లూకాసు వార్త 11వ అధ్యాయం మొదటి వచనం. It happened that while Jesus was praying in a certain place, after he had finished, one of his disciples said to him, Lord, teach us to pray, just as John also taught his disciples. యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు ఇక్కడ వారు ప్రభువు వారిని ప్రార్థన ఎలాగు చేయాలో దాని గురించి అడిగారు. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయన అడిగాను. Praying is always a pleasure. ప్రార్థన అనేది ఎల్లప్పుడూ కూడా అది ఒక ఆనందదాయకమైనటువంటి పరిస్థితి. In simplest terms, prayer is talking to God. సులభంగా చెప్పాలంటే మనకు అర్థమయ్యే భాషలో ప్రార్థన అంటే ప్రభువుతో మాట్లాడటం. Prayer also is a privilege. ప్రార్థన అనేది అది మనకు ఒక ఆధిక్యత. Not everyone can call upon the living God. సజీవుడైనటువంటి దేవుణ్ణి ప్రతి ఒక్కరు కూడా పిలవలేరు. Most of the people in the world pray. లోకములో అనేకులు ప్రార్థన చేస్తుంటారు. But most of the people, they pray to someone or something that doesn't respond. కానీ అనేకులు చేసేటువంటి ప్రార్థనలు జవాబు ఇవ్వలేనటువంటి వాటిని ముందు పెట్టుకొని ప్రార్థన చేస్తుంటారు. Imagine that you just dial, kids, small children do it, right? I mean, they just dial in and call and talk. మనకు తెలుసు, చిన్నపిల్లల ఆట వస్తువుగా మనం వాళ్ళకి ఫోన్లు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదో ఒకటి నొక్కి మాట్లాడుతుంటారు. So those who are not praying to the God who is living are talking like that. They are talking into the air and it doesn't go anywhere. అలాగూ సజీవము కానిటువంటి దేవులకు ప్రార్థన చేసేటువంటి వారి ప్రార్థనలు అలాగ ఉంటాయి. వారు చేస్తుంటారు కానీ వారు ఎవరి దగ్గరికి కూడా చేరవు. So we have this privilege, what a privilege to carry everything to God in prayer. మన ప్రభువు దగ్గరకు మన యొక్క సమస్తమైనటువంటి అవి బాధలు కావచ్చు, ఏదన్నా కావచ్చు, కానీ తీసుకుని వెళ్ళేటువంటి ఆధిక్యత ప్రభువు మనకిచ్చారు. We can talk anything, everything with the Lord. ఏదన్నా మాట్లాడొచ్చు, ఎప్పుడైనా మాట్లాడొచ్చు మన ప్రభువుతో. And that's our calling, that's our privilege, that's our hotline that we have, that's a weapon that we have. అది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత, మన పిలుపు. అంత మాత్రమే కాదు, అదొక ఆయుధముగా కూడా మనం దాన్ని ఎంచవచ్చు. And whenever we pray, we might have already heard this many times, whenever we pray, God listens to prayer. మనకందరికీ తెలుసు, వాక్యంలో అనేక సార్లు చెప్పబడింది, మనం ఎప్పుడు ప్రార్థన చేసినా దేవుడు ఆలకించేటువంటి వాడు. And Jesus himself in this verse was praying. As per this verse, Jesus himself was praying. ఇక్కడ వచనంలో చూసినట్లయితే ప్రభువారే, యేసుక్రీస్తు వారే అక్కడ ప్రార్థించినట్లుగా మనం చూడగలం. If Jesus was praying, we ought to be praying as well. యేసుక్రీస్తే ప్రార్థన చేసినట్లయితే మనం కూడా ప్రార్థన చేయబద్దులమై ఉంటున్నాం. And these disciples came with this earnest request, and they did not think or they did not presume that they already know how to pray. యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు వచ్చి
మాకు ప్రార్థన చేయటం నేర్పించమన్నారు. ఎందుకంటే అప్పటికే వారు ప్రార్థన చేస్తున్నట్టుగా వారు ఎరుగరు. కాబట్టి వారు వచ్చి ప్రభువును ప్రత్యేకంగా అడుగుతున్నారు, మాకు ప్రార్థన చేయటం నేర్పించమని. And putting that to God is again called prayer. They are praying that the Lord should teach them to pray. వారు ప్రభువు వారిని మాకు ప్రార్థన చేయటం నేర్పించడం అనేదే ఒక ప్రార్థన. That's how any of us can do, right? I mean, we can begin by that simple step of asking the Lord, teach me to pray. కాబట్టి ఇక్కడ చేరి వచ్చిన మనందరం కూడా ఈ యొక్క ప్రాథమికమైనటువంటి సులభమైనటువంటిది మనం అందరం చేయగలం. ప్రభువా మాకు ప్రార్థన చేయటం నేర్పించని అడగటం. If we think we already know something, we would not be open-minded to learn anything. మనకి ఇదివరకే తెలిసినట్లుంటే మనం ఎవరిని కూడా అడగం. And those who are asking are not ungodly people who are worldly and who are not following Jesus. They were disciples, being with him, seeing him pray. Then they also come and say, Lord, teach us to pray. ఇక్కడ అడిగినటువంటి వారు లోకంలో ఉన్నటువంటి వారు కాదు, దేవుని ఎరుగినటువంటి వారు కాదు, కానీ స్వయాన ఆయన శిష్యులే వచ్చి ఆయన అడుగుతున్నారు, ప్రభువా మాకు ప్రార్థన చేయటం నేర్పించండి. It's important for us to learn to pray. కాబట్టి ప్రార్థన చేయటం నేర్చుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. And it is also important to learn to pray right. అంత మాత్రమే కాదు, సరిగా ప్రార్థన చేయటం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. Sometimes we teach our children how to ask, right? How to talk. కొన్నిసార్లు మన పిల్లలకు ఎలా అడగాల, ఎలా మాట్లాడాలని నేర్పిస్తాం. That's how we also have to be learning how to ask. అలాగనే మనము కూడా ఎలా ప్రభువుని అడగాలో మనం నేర్చుకోవాల్సిన వారం ఉన్నాం. And the principles that we are now going to talk about are entirely from the scripture. కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకునేటువంటి ప్రార్థన ఎలా చేయాలనేటువంటి ఆ యొక్క మెట్లు వాక్యములో చెప్పబడిన రీతిగానే నేర్చుకుందాం. And Jesus taught disciples, or even in the scripture in different places, how to pray and how not to pray. యేసుక్రీస్తు వారు ఎలాగో ప్రార్థన చేయాలా, ఎలాగో ప్రార్థన చేయకూడదని శిష్యులతో చెప్పాడు. We ought to pray, but there are also ways that we should not be praying. ఎలాగో ప్రార్థన చేయాలో చెప్పారు. అదే సమయంలో మనం దేని గురించి ప్రార్థన చేయకూడదో కూడా మనం ఎరుగుదాం. Let's start with how not to pray. ఎలాగో ప్రార్థన చేయకూడదో దాంతో ప్రారంభిద్దాం. So that we will close in a positive note. How to pray is where what we would look at and close. అలా ప్రారంభించి చివరగా ముగించుకునే ముందు ఎలాగో ప్రార్థన చేయాలో ఎరిగి ముగించుకుందాం. Sometimes God needs a lot of patience when we pray. కొన్నిసార్లు మనం చేసేటువంటి ప్రార్థనలు ప్రభు వింటున్నప్పుడు ఆయనకు చాలా సహనం కావాల్సి వస్తుంది. Because we know, we sometimes, sometimes when we are parents and when children talk, we have to show a lot of patience, right? They talk sometimes that doesn't make sense. కొన్నిసార్లు తల్లిదండ్రులుగా పిల్లలు మనతో మాట్లాడుతున్నప్పుడు అర్థం కాని మాటలు మాట్లాడితే ఓర్చుకోవాల్సిన పరిస్థితి మనకు ఏర్పడుతుంది. And God patiently listens to us whatever we pray, but it doesn't mean that we can pray anything. దేవుడు మనం ప్రార్థిస్తున్నప్పుడు ఆయన ఓపికగా వింటున్నాడని చెప్పి మన ఇష్టం వచ్చింది ప్రార్థన చేయటం అది మంచిది కాదు. Shall we turn to Matthew chapter 6? మత్తయి సువార్త 6వ అధ్యాయానికి వెళ్దాం. And verse 5. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. So the last part is very interesting, right? God says they have received their reward in full. ఇక్కడ చివరిగా చెప్పబడినటువంటి మాట చాలా ఆసక్తికరంగా ఉంది. ఏంటంటే వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. Since the prayer is done, probably God in his faithfulness and God being true to his word and promise, he would probably answer that prayer. ఇదిగో దేవుడు నిజాయితీ గలవాడు కాబట్టి ఆయన చెప్పినటువంటి మాటను బట్టి వారు చేసిన ప్రార్థనకు ఆయన జవాబు ఇచ్చి ఉండవచ్చు. But then what is happening to the one who is praying is he is being a hypocrite. కానీ ప్రార్థించిన వాడు ఎలాంటి వాడంటే ఇక్కడ వేషధారి. Because he is praying as a show off. ఎందుకనగా మనుషులకు కనపడవలనని ప్రార్థన చేస్తున్నాడు. He is not, his intention of praying is not
talking to God, but that he wants to show something to people that he, can pray. అతడు ప్రార్థన చేయటంలో తనకున్నటువంటి ఆలోచన ఏంటంటే దేవునితో మాట్లాడాలి, సంభాషించాలని కాదు, కానీ మనుషులు ఎదుట కనబడాలనే ఆశతో చేస్తున్నాడు. So we have to be very careful about our motives of prayer. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు దాని యొక్క మూల ఉద్దేశం ఏంటో, ఎందుకని చేస్తున్నామో దాని విషయమై మనం కనిపెట్టాలి. No prayer that is prayed for showing off to people, they might be answered, but then we end up as hypocrites. మనము ఎప్పుడన్నా ప్రార్థన చేసేటప్పుడు మనుషులకు కనబడాలన్న ఉద్దేశంతో చేస్తే దేవుడు ఒకవేళ వాటికి జవాబు ఇవ్వవచ్చేమో, కానీ అది వేషధారణమైనటువంటి ప్రార్థన. Verses 7 and 8. 7-8 వచనాలు చూసినట్లయితే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. So do not pray like pagans pray, because they speak a lot. They pray with so many things, so many words. మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు పలుకవద్దు, వచింపవద్దు. We don't have time to read it, but 9 to 14 we see that Lord's Prayer that we call, right? So the Lord simplifies and puts the whole summary of prayer into one passage. 9 నుంచి 14 వచనం వరకు ప్రభువారు చేసినటువంటి ప్రార్థన అక్కడ మనకు కనిపిస్తుంది. అక్కడ ఆయన అన్నిటినీ సంతృప్తిపరచి ఎలాగో ప్రార్థన చేయాలో మనకు నేర్పిస్తున్నాడు. If the length of the prayer decides the quality of prayer, then Jesus would have started then and he would be still continuing today also. ఒకవేళ మనం చేసేటువంటి దీర్ఘకాల ప్రార్థనలు అవి ఎంతో ప్రమాణకరమైనట్లయితే ప్రభువారు అక్కడ ప్రారంభించినటువంటి ప్రార్థన ఈ రోజు వరకు కూడా చేస్తుండేవారు. Let's be careful what kind of prayers when. We know the value of time of us, and we know that the Lord is on the throne and he knows everything. మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రభువారు సింహాసనం మీద ఉన్నాడు, ఆయన సమస్తమును ఎరుగును. కాబట్టి మనం చేసే ప్రార్థన యొక్క మూల కారణం ఏంటో మనం ఎరిగి ఉండాలి జాగ్రత్తగా. Unless we have a lot of points of prayer to be covered, let's not repeat is what Jesus was saying. మనము ప్రార్థించేటప్పుడు అనేకమైనటువంటి అంశాలు ఉండి ప్రార్థన చేయాల్సిన అవసరత ఉంటే తప్పితే పదాలను మాటికి వల్లించడం అనేది అది ఎంత మాత్రం కూడా సమయోచితమైనది కాదు. Usually long prayers are meant for personal prayers. సాధారణంగా దీర్ఘ ప్రార్థనలు అనేది వ్యక్తిగత జీవితానికి అవసరమైనటువంటివి. We can spend any amount of time and Jesus or God will not be bored with us. నువ్వు వ్యక్తిగతంగా ఎంత సమయం దేవునితో గడిపినా దేవుడు దాని విషయమై సహనంతో ఓపికతో దాని కొరకు వేచి ఉండి వింటాడు. But then when it comes to public prayers, let's be precise, let's be to the point. కానీ బహిరంగంగా ప్రార్థన చేస్తున్నప్పుడు మనము దేని నిమిత్తమై ప్రార్థన చేయాలనుకున్నామో దాని కొరకై మనము జాగ్రత్తగా ప్రార్థన చేయవలసిన వారం ఉంటున్నాం. Few of the minor things that I'm just calling out, that we don't need to inform God what is happening, it's not a session where we are telling God things that are happening. He knows. కొన్నిసార్లు మనం దేవునికి జరుగుతున్న పరిస్థితులను మనం ఆయనకు అర్థమయ్యేటట్టు చెప్తుంటాం, అది చెప్పాల్సిన అవసరం లేదు. He knows things, we know things, so we already have that understanding, and then we are asking God on acting on those things. మనకు తెలుసు, ప్రభువుకు తెలుసు మన జీవితంలో ఏం జరుగుతుందో, దాన్ని బట్టి మనకు ఏది అవసరమో అది అడగాలే కానీ దాని గురించి ఆయనకు అర్థం చెప్పవలసిన పని లేదు. Sometimes some of us tell God some theology. కొన్నిసార్లు మనము దేవునికి కొంత తత్వవేత్తం ఆయనకు బోధిస్తుంటాం. We get into different things and think that okay, God has to be reminded about certain theological aspects, otherwise which God would not understand. కొన్నిసార్లు ఎట్లా ఉంటామంటే దేవునికే గుర్తు చేయాలా, ఆయన మాటలు అన్నట్టు ఆయన మనం ఎత్తి చూపిస్తూ దానికి చెప్తుంటాం. One of the pastors in this city that I admire the most is Brother Vincent, and the pattern he follows is whenever he he starts with this standard format of saying Father who art in heaven. ఈ యొక్క జంట నగరాల్లో
ప్రార్థన విషయంలో ఎంతో మాదిరి కలిగినటువంటి వ్యక్తిగా సహోదరు విన్సెంట్ గారిని నేను చూస్తుంటాను. ఆయన ప్రార్థన ప్రారంభించినప్పుడల్లా పరలోకమందున్న మా తండ్రి అనేటువంటి మాటతోనే ప్రారంభిస్తాడు. That's a beautiful reminder that he is in heaven and he knows everything. He is a sovereign Lord Supreme. ఆ మాట మనం పలికినప్పుడు మనకందరికీ గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన సార్వభౌముడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఆయనకి ఏది మరుగైనది లేదనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రారంభిస్తున్నాం. We are acknowledging his greatness and we are also acknowledging our poverty. ఆయన యొక్క గొప్పతనాన్ని, మన యొక్క దారిద్ర్యతను మనం ఒప్పుకుంటున్నట్లు. You know, a person is going and asking can never be greater than the one to whom he is going and asking. ఒక వ్యక్తి వెళ్ళి ఒకరిని యాచన చేస్తున్నాడని అంటే యాచించే వ్యక్తి కంటే ఆ యాచన అంగీకరించే వ్యక్తి చాలా గొప్పవాడన్న సంగతిని మనం గ్రహించాలి. So we must understand that God knows everything and he also has the foreknowledge of the things that are yet to come. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభువు వారికి సమస్తము తెలుసు, ఆయనకు ముందే ఎరిగి ఉన్నవాడు కాబట్టి మనం అడిగేది కూడా ఆయన అర్థం చేసుకోగలని మనం ఎరగాల. So this will actually cut down lot of our prayer times, right? ఇది మనం ఎరిగితే మనం చేసే ప్రార్థనలో చాలా సమయాన్ని మనం తగ్గించవచ్చు. I'm not here advocating, short prayers, or I'm not advocating about trimming down prayers. I'm talking about what Jesus said about those precise prayers, no repetitions. మీరు తగ్గించాలని ఏదో చిన్న ప్రార్థన చేయాలని నేనేం దాని విషయం సిఫారసు చేయట్లేదు, కానీ ఏది అవసరమో అది ప్రార్థన చేయాలనే దాని గురించే నేను ఇప్పుడు చెప్తున్నాను. And same chapter verses 14 to 15. అదే అధ్యాయం 14-15 వచనాలు చూసినట్లయితే, మనుష్యులు అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. So is this spoken of the salvation? ఇది రక్షణ గురించి చెప్పబడిందా? Who forgives first? ఎవరు ముందుగా క్షమిస్తారండి? Is it God or we should forgive? దేవుడు ముందు క్షమించాలా, మనం క్షమించాలా? It is God. రక్షణ విషయమైతే ప్రభువే ముందు మనం క్షమిస్తాడు. Forgiven everyone and God saved. మనలో ఎవరం కూడా ఇతరులను క్షమించినందుకు దేవుడు మనం రక్షించాడు అనుకోవటం అది బుద్ధిహీనత. First, God has forgiven our plenty of sins. మొట్టమొదటిగా దేవుడు మన సమస్త పాపములను కూడా ఆయన క్షమించాడు. After becoming believers, He expects us to write off those which others owe to us in terms of forgiveness. మనము రక్షింపబడి ఆయన బిడ్డలమైన పిదప మన ఎడల ఎవరైనా అపరాధములు చేసినట్లయితే వాటిని మొట్టమొదటిగా మనం క్షమించాలని ఇక్కడ మనం చూస్తున్నాం. If we are unforgiving, we are telling God, Lord, please don't forgive my sins. It's taken that God will not forgive our sins if we harbor bitterness, hatred against anybody in the world for anything. మనము రక్షింపబడినాక క్షమించేటువంటి గుణము మనలో లేనట్లయితే మనం ప్రభువుతో ఏమని చెప్తున్నామంటే, ప్రభువా ఇక నీవు కూడా నా పాపములు క్షమించాల్సిన అవసరం లేదన్నట్లే మనం జీవిస్తున్నట్లు. By that principle, now we can measure how many sins are still upon us. ఆ యొక్క కొలమానమును బట్టి ఇంకా మనలో ఎన్ని పాపాలు ఉన్నాయో మనం ఇప్పుడు కొలుసుకోవచ్చు. However great people we are, God will stand by His word, His principle. మనం ఎంత గొప్పవారమైనప్పటికీ దేవుడు తన యొక్క ప్రమాణమును బట్టి తప్పకుండా నిల్చుంటాడు. If I have to remind the parable that Jesus spoke of, a king forgives his servant who owes a lot, and then he goes back and then holds another subordinate who owes him a little. బైబిల్ గ్రంథంలో మనకందరికీ తెలిసినటువంటి ఉపమానము, ఒక వ్యక్తి తనకు వచ్చినటువంటి ఒక సేవకుడు కదా ఎంతో గొప్పగా తాను రుణపడి ఉంటుండగా అతని యొక్క రుణాన్ని అంతటిని కొట్టివేస్తే ఆ సేవకుడు వెళ్ళి మరి ఒక సేవకునికి ఎంతో తక్కువగా వచ్చి ఉన్నప్పటికీ తన విషయమై దయ చూపించకుండా ప్రవర్తించాడు. We may not be in a position to forgive certain people in our lives. It can be friends, it can be relatives, siblings, anybody, it can be children, it can be anyone, parents. We have no right
to be unforgiving. కొన్నిసార్లు మన జీవితాల్లో తల్లిదండ్రులతో కావచ్చు, అక్క చెల్లెలతో కావచ్చు, స్నేహితులతో కావచ్చు, బంధువులతో కావచ్చు, ఇలాగూ సరైనటువంటి సంబంధాలను మనం పెట్టుకోకుండా క్షమించేటువంటి మనసు మనలో లేకుండా ఉన్నట్లయితే అది ఎన్నటికూ కూడా వాక్యానుసారముగా చెల్లదు. The person who has done any wrong against you, if you are not forgiving, you are also in equal danger of, being punished by the Lord, right? I mean, in this aspect, in this way, along with that other person who has anyway done wrong. ఎవరైనా నీకు అపకారం జరిగించినట్లయితే, వారిని నువ్వు క్షమించలేకపోయినట్లయితే, ఆ వ్యక్తి చేసిన పాపం ఎంతో నీవు చేసిన పాపం కూడా దాంతో సమానమే. Why we are talking about this is, without a forgiving heart we cannot pray. ఎందుకనగా మనము క్షమించేటువంటి మనసు లేకపోతే ప్రార్థించేటువంటి ఆ యొక్క అర్హతను కోల్పోతాం. Verse 16. 16వ వచనం చూసినట్లయితే, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖమును వికారము చేసుకొందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. No publicity about our fasting or our prayers. మనం ఉపవాసం చేస్తున్నట్లు కానీ, మనం ప్రార్థన చేస్తున్నట్లు కానీ బయట వారికి కనిపించాల్సిన అవసరం లేదు. Even if we pray for 10 hours a day, we don't need to put up a board. మనం 10 గంటలు పని చేసినా దానికి ఒక బోర్డు బయట పెట్టుకోవాల్సిన అవసరం లేదు. Whether it is fasting, whether it is prayer, these things are very personal, and it's between us and our God. మనం ఒకవేళ ఉపవాసం ఉంటున్నా, ప్రార్థన చేస్తున్నా, అది నీకు నీ దేవునికి ఉన్నటువంటి సంబంధమే కానీ అది వేరొక వ్యక్తికి సంబంధించినది కాదు. And another interesting aspect is found in 5th chapter, verses 23 and 24. 5వ అధ్యాయం 23, 24 వచనాలు చూసినట్లయితే అక్కడ మరి ఒకటి చూస్తున్నాం. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపుము. Matthew 5 and 6th chapters are such challenging chapters. I think if we follow these two, our practical living would be Christ-like. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం అనేది ఒక క్రైస్తవుని యొక్క జీవితానికి సవాలుతో కూడుకున్నటువంటివి. ఆ రెండింటిని మనము ఆచరణాత్మకంగా పెట్టగలిగితే క్రీస్తు వారి యొక్క అనుచరణలో మనం జీవించినట్లే. In these verses what we see is, Jesus is not saying if you have any problem with your brother, go reconcile. That's not what it says. ఇక్కడ ప్రభువు వారు నీకు ఎవరితోనైనా ఒకవేళ సమాధానం లేకపోతే అనే మాట ప్రభు ఇక్కడ చెప్పట్లేదు. It says if any other person, a brother, has a problem about you, any issue with you, go leave your things, leave your spiritual acts, go first talk to that person and come back and then give the offering. ఎవరి మీదైనా నీకు విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం, వాళ్ళకేమన్నా ఉందని నీకు జ్ఞాపకం వస్తే నీవు చేసే కార్యాన్ని విడిచిపెట్టి ముందు వెళ్ళి వారితో సమాధానపడు. If we do these things, there is no reason why our prayers wouldn't be answered. ఇలాంటివి మనం చేస్తే మన ప్రార్థనలు దేవుడు ఎందుకు వినడో అప్పుడు మనకి తేటగా తెలుస్తుంది. దేవుడు తప్పకుండా మన ప్రార్థన వింటాడు. Sometimes we pity our children for carrying those heavy bags, right, for their schools. కొన్నిసార్లు మన పిల్లలు వెనకాల బ్యాగులు వేసుకెళ్తుంటే దాని మీద దయ మనకు పుడుతుంటుంది. We carry things like this when we go to prayer, a huge bag. మనం కూడా ప్రభు దగ్గరకు ప్రార్థనకు వెళ్ళినప్పుడు ఇలాంటివన్నీ బరువులు వేసుకొని వెళ్తుంటాం. No forgiveness. మనలో క్షమాపణ గుణం ఉండదు. And we don't bother if others are offended by our talk or behavior. మన యొక్క మాటలు బట్టి, మన యొక్క జీవిత విధానాన్ని బట్టి ఇతరులకు బాధ కలుగుతుందేమో దాన్ని పట్టించుకోం. Our prayers are all about impressing people. మన ప్రార్థనలు ఎప్పుడు కూడా ఇతరులను మంచిగా మెప్పించాలని. And yet we want God to hear and answer our prayers. అలా చేసి మన ప్రార్థనలు ప్రభు వినాలని మనం అనుకుంటాం. Also Psalm 62 verses 18 to 20. అదే సమయంలో Psalm 66 18 to 20. కీర్తన గ్రంథం 66వ కీర్తన 18 నుంచి 20 చూసినట్లయితే, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల
ప్రభువు నా మనవి వినకపోవును, నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపనను ఆలకించి ఉన్నాడు. So the other point how not to pray is when we have sin in our lives. మరి ఒకటి, మనం ఎప్పుడు ప్రార్థన చేయకూడదంటే, చేసినా దాని ఉపయోగం ఉండదంటే, మన హృదయంలో మనం పాపం లక్ష్యం పెడితే. We are okay to live a very worldly life, selfishness being our life pattern, and then still expect God to answer our prayers would not want. ఈ లోకముతో మనం పోతూ స్వార్థపూరితమైనటువంటి జీవితం జీవిస్తూ మన ప్రార్థనలు ప్రభువు వినాలనుకోవటం అది ఎన్నడూ కూడా దేవుడు అంగీకరించడు. In fact, James chapter 4 verse 11 it says, the Lord hates slandering lips. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే which one? 4:11. ఓకే. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చినడలా ధర్మశాస్త్రము నెరవేర్చువాడవు కాక న్యాయం విధించువాడవు అయితివి. No, we grumble, we complain, we murmur, we slander, we gossip. With all these things, if we still go to the Lord with that kind of a heart, that is not the right kind of a heart to offer to the Lord and our prayers. మనం సనుగుతూ ఇతరుల మీద మనం ఏదో ఒకటి వారికి పడనటువంటి మాటలు చెప్తూ, మనం అనవసరమైనటువంటి వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడుతూ, ఏవి కూడా ఉపయోగకరమైనటువంటి అలాంటి మాటలు మాట్లాడకుండా బాధపరిచే మాట్లాడుతూ ప్రభువు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే ప్రభు ప్రార్థన వినాలనుకోవటం అది కాదు. Same 4th chapter verse 3, if you read, it says we might pray, do not pray with wrong motives. ఇక్కడ 3వ వచనంలో దురుద్దేశముతో అడగవద్దు. You are asking but you are not getting because you are asking with wrong motives. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు. Don't ask with wrong motives or selfish desires. కాబట్టి మీరు అడిగేటప్పుడు దురుద్దేశములతో గాని స్వార్థపూర్వమైనటువంటి ఆశలతో గాని అడగవద్దు. So these are few aspects that we have to remember when we pray, that we should not be praying with those in our lives. కాబట్టి అటువంటివి మన మనసులో పెట్టుకొని దేవునికి ప్రార్థన చేయటం అది ఏమాత్రం కూడా యోగ్యమైనది కాదు. Now coming to the aspect of how we have to pray. ఇప్పుడు మనం ఎలాగ ప్రార్థన చేయాలా అనేటువంటి దాని దగ్గరికి వస్తే Jesus plainly said again Matthew 6:5. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే secretly when you pray secretly. ఇక్కడ చూసినట్లయితే మీరు ప్రార్థన చేయనప్పుడు అది ఎవరికి కనపడకుండా రహస్యముగా చేయండి. Our relationship with our Father is built in secret, in one-on-one. మన పరలోకమందున్న తండ్రితో మనకు అయ్యేటువంటి సంబంధము అది రహస్యముగా ఒకరితో ఒకరికి జరిగేది. We don't want 100 people to be there to talk to our parents, right? We want personal time. It's a hotline. ఇదిగో మన తల్లిదండ్రులతో ఎప్పుడైనా మనం మాట్లాడుతున్నాం అనుకోండి, చుట్టూ 100 మంది ఉండటం మనకి ఇష్టం ఉండదు. ఎందుకనంటే నీవు నీ తండ్రితో మాట్లాడుతున్నప్పుడు నీ మాటలు ఆయన వినాలా, నువ్వు చెప్పేదే ఆయన దగ్గర ఉండాలా. In fact, it is God who longs and waits that we would talk one-on-one. కాబట్టి దేవుడు మనం రహస్యముగా ఆయనతో సమయం గడపాలనే దాని కొరకై ఆయన వేచి చూస్తున్నాడు. Our character, our integrity, our spirituality gets built in these one-on-one prayers. మన యొక్క యథార్థత, మన యొక్క ప్రవర్తన, మన యొక్క జీవిత విధానం అనేది ఇలాగ ప్రభువుతో ఏకాంతంగా సమయం గడుపుట ద్వారా మనం పెంపొందించుకోగలం. Most of the battles are won on these one-on-one prayers. చాలా వరకు మనం చూసినట్లయితే ఎన్నో రకాలుగా ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి దేవునితో ఏకాంతంగా గడిపే సమయమే మనకు మూలం. David won battles alone before he became a king. He was a shepherd and he fought with a lion and then he could fight Goliath in public. ఇదిగో దావీదు తన ఒంటరి జీవితంలో సింహముతో పోరాడాడు, ఆ తర్వాత బహిరంగంగా గొలియాతుతో పోరాడాడు. So many times we want to take the other way around. We want first the public support and we want to pray publicly. Then we think we will learn how to fight the battles and we want to later fight lone battles with lions
the other way is what the Bible prescribes. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మొట్టమొదటిగా బహిరంగంగా మనం యుద్ధాలు చేయడానికి పూనుకుంటాం, ఆ తర్వాత ఒంటరిగా చేయాలని అనుకుంటాం, కానీ అది దేవుని యొక్క ఉద్దేశం కాదు, అది సరైనది కాదు. Public prayers do not shape our spirituality, though they are answered if they are done earnestly. ఇదిగో బహిరంగంగా జరిగేటువంటి మనం చేసేటువంటి ప్రార్థనలు మన యొక్క ఆత్మీయ జీవిత విధానమును ఎదిగించడానికి ఉండదు, కానీ ఒకవేళ అలాంటి ప్రార్థనలు చేస్తే అక్కడున్న అవసరతలు దేవుడు తప్పకుండా విని జవాబు ఇవ్వచ్చు. So lonely prayers secretly spent with the Lord will be building the quality of our prayer life. కాబట్టి రహస్యముగా ప్రభుతో ఏకాంతంగా గడుపుతూ నువ్వు చేసేటువంటి ప్రార్థన అది ఎంతో ప్రయోజనకరమైనదిగా మనం చూడగలం. That's exactly where Jesus can teach us how to pray. అక్కడ మాత్రమే ప్రభువు వారు తేటగా మనతో ఎలా ప్రార్థన చేయాలో నేర్పించగలడు. He will not teach us during our public, I know that's like learning and performance time, right? We don't learn during performance. బహిరంగంగా ఉన్నప్పుడు మనం ప్రదర్శించేది నేర్చుకునేది రెండు ఒక చోట జరగవండి. నేర్చుకునేది ఒంటరిగా జరుగుతుంది, ప్రదర్శించేది బహిరంగంగా జరుగుతుంది. And coming to the next point on how we ought to pray, Ephesians 6:18, it says praying all kinds of prayer. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనలను విజ్ఞాపనను చేయుచు. And for all believers, that's what it says. ఇక్కడ చూసినట్లయితే ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. So when we pray, our prayers should not be the same everywhere all the time. మనం ప్రార్థించేటప్పుడు ఎక్కడ ప్రార్థన చేసినా ఒకేలాగా ఉండకూడదు. You know, I was actually fellowshipping with a few church friends many years ago. కొంతకాలం కిందట సహోదరులు సంఘంలో ఉన్నటువంటి కొంతమంది స్నేహితులతో ప్రార్థనకు సమయం గడిపారు. And one uncle joined to have lunch with us. ఒక పెద్ద ఆయన మాతో పాటు లంచ్ తినడానికి వచ్చారు. And he asked one brother to pray. ఆ తర్వాత ఆయన వచ్చి ఒక సహోదరుని ప్రార్థన చేయమన్నాడు. For food, and then he said, don't pray like how you prayed yesterday. You prayed for whole world's evangelism. ఆయన అన్నాడు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నిన్నట్లాగా ప్రార్థన చేయొద్దు, నిన్న ప్రపంచమంతటి సువార్తీకరణ గురించి ప్రార్థన చేసావు, ఈ రోజు అలా ప్రార్థన చేయవద్దన్నాడు. So we should know how to pray at the dinner table. మనకు ఇగో తినేటప్పుడు ఆహారం కొరకు ఎలా ప్రార్థన చేయాలో తెలుసుకోవాలా. Should not be during that time be praying for world revival. Okay. ఇదిగో ఆ ఆహారం కొరకు ప్రార్థన చేసేటప్పుడు ఇదిగో విప్లవాత్మకమైనటువంటి సువార్తీకరణ కొరకు లేదా ఉజ్జీవం కొరకు ప్రార్థన చేయకూడదు. So different prayers at different times. వివిధమైనటువంటి ప్రార్థనలు వివిధమైనటువంటి సమయాల్లో. Otherwise, as one of the times earlier I said, if we make different prayers at different context, people who are listening to the prayer will start praying for us. మనము చేసేటువంటి ప్రార్థనలు ఆ యొక్క సమయోచితమైనటువంటి ప్రార్థనలు కాకపోతే వినేటువంటి వారు మన కొరకు ప్రార్థన చేయవలసిన అవసరం వస్తుంది. We have to absolutely bear in mind of the relevance and pray. మనము ప్రార్థించే సమయంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు దేని కొరకై మనం ప్రార్థన చేయాలో దాన్ని ఎరిగిన వారమై ప్రార్థన చేయాలి. And there are instant and quick prayers. కొన్ని వెంటనే చిన్నగా క్లుప్తంగా చేసే ప్రార్థనలు ఉన్నాయి. There are long prayers even if there is a small group meeting. కొద్దిమందిగా చేరి వచ్చిన దీర్ఘ ప్రార్థనలు చేసే ఉన్నాయి. Intercessory prayers, విజ్ఞాపన ప్రార్థనలు, fasting prayers, ఉపవాస ప్రార్థనలు, and public short prayers. ఇదిగో బహిరంగంగా క్లుప్తమైనటువంటి ప్రార్థనలు. So praying all kinds of prayer at all times is what Paul is saying. ఆత్మ వల్ల ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన అంటూ ఇక్కడ పౌలు చెప్తున్నాడు. Let's learn how to pray at various times. కాబట్టి వివిధమైనటువంటి పరిస్థితుల్లో వివిధమైన ప్రార్థనలు ఎలా చేయాలో నేర్చుకుందాం. And as we have read in Matthew 6:8, remember that the Lord knows everything. Matthew 6:8. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనంలో మనం చదివినట్లు, So do not be like them, for your Father knows what you need before you ask him. మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయన తెలియను. As I said earlier, let's remember that the Lord is on the throne
He is all powerful to respond and to answer to our prayers. He is also loving enough to respond in our cries. ముందుగా మనం చెప్పుకున్నట్లు ప్రభువారు సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయనకి సమస్తమును తెలుసు. మనము ప్రార్థించినవి ఆయన తప్పకుండా అంగీకరించి జవాబిస్తాడనే సంగతిని కూడా మనం గుర్తుపెట్టుకుందాం. Someone said prayer is not overcoming God's reluctance by arm twisting it through prayer. ఒకరు ఏం చెప్పారంటే ప్రార్థన అనేది మీ మొండితనం చేత లేదా మీరు అలా పట్టుదలతో ప్రార్థన చేయడం ద్వారా దేవుణ్ణి ఉంచుకోవచ్చు అని దయచేసి అనుకోవద్దు. By constantly hitting at the doors, pray 10 times, 20 times. If he is not answering, then go for fasting prayer. Increase the pressure on God. కొన్నిసార్లు మీరు 10 సార్లు చేసి 20 సార్లు ప్రార్థన చేసి ప్రార్థన దేవుడు ఆలకించట్లేదని ఉపవాస ప్రార్థనలోకి వెళ్ళి మీరు దేవుని మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి అలాంటి మనసుతో దయచేసి ప్రార్థన చేయవద్దు. Also, it is not that God is reluctant to answer our prayers and we are trying to overcome that reluctance through prayer. అంత మాత్రమే కాదు, ప్రార్థన చేయడానికి దేవుడు నిరాకరిస్తున్నాడు లేదా ఆయన అలక్ష్యం చేస్తున్నాడన్న ఉద్దేశంతో మీరు ప్రార్థన ఉద్రేకాన్ని పెంచి ప్రార్థన ద్వారా దేవుని ఉంచుకోవచ్చు అనుకోవద్దు. So let's understand that God knows everything and he is in control and we are going with our petitions. జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే దేవునికి ప్రతి పరిస్థితి ఎరుగును, ఆయనకు అన్ని అర్థమవుతాయి. మనము విజ్ఞాపన ద్వారా ఆయన సన్నిధికి వెళ్ళి మనం అడుక్కుంటున్నాం. Two great men of God in the scripture, one in Old Testament, one in New Testament, got an answer no. ఇదిగో ఇద్దరు గొప్ప దైవజనులు ప్రార్థనా పరులు, పాత నిబంధనలో ఒకరు కొత్త నిబంధనలో ఒకరు, వారు చేసిన ప్రార్థనలకు ప్రభువు వారు జవాబు ఇవ్వలేదు. వారు అడిగిన దానికి దేవుడు స్పందించలేదు లేదా నో అని చెప్పాడు. One person from the Old Testament is Moses. ఒక వ్యక్తి పాత గ్రంథంలో మోషే. I really, whenever I think of this, I am actually moved because he takes that whole responsibility and takes all the pain to take people of Israel up to that land, and at the border for one mistake of his, God says no. ఇదిగో ఇశ్రాయేలు వారిని ఆ యొక్క సమూహం అంతటిని ఆ ప్రజలందరినీ ఓర్చుకుంటూ సహించుకుంటూ చివరిదాకా తీసుకుని వచ్చి ఆ కనాను దేశం అంటే వాగ్దాన దేశంలో ప్రవేశింపజేయటానికి ముందు దేవుడు ఒక్క ఆ దగ్గర ఆపేసి నువ్వు ఇంకా వెళ్ళొద్దు అన్నాడు, చేసినటువంటి ఒక్క పొరపాటుని బట్టి. Imagine somebody's wedding, you are there to help them in all the arrangements, you do everything, you are into every area of the wedding, you are there in their all preparations, everything, you are taking that toll or load and you go through sleepless nights, you do so much. At the last, you don't get a chance even to take a picture with them. Right? They don't care. They say, okay, you stand there. Just be there. Don't come even onto the dais. ఇదిగో ఒక్కసారి ఊహించుకుందాం, ఏదన్నా ఒక వివాహ కార్యమునకు మీరు ఎంతో ప్రయాసపడి నిద్ర లేకుండా ఎంతో కష్టపడి దాని గురించి ఆలోచించి దాని గురించి ప్రతిదాన్ని మీరే మీ భుజం మీద వేసుకొని చేసినాక చివరికి సమయం వచ్చినప్పుడు ఆ వివాహంలో ఇదిగో మీరు రావద్దు, మీరు అక్కడే ఉండండి అని చెప్తే మీకు ఎలాగుంటుంది? This is like that. Moses and all Israelites, they were all waiting for that one last lap and awaiting a big celebration. అందరికీ తెలుసు, మనకి ఇశ్రాయేలులందరూ ఆ వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి చివరిగా ఉత్సాహంతో దాంట్లోకి వెళ్ళటానికి వారు వేచి చూస్తున్నారు. And God said, no, you're going to not enter into this land. అప్పుడు ప్రభువు వారు ఏమన్నారంటే నువ్వు వెళ్ళటానికి వీలు లేదు, ఇక్కడ మాత్రమే ఉండాలి, ఆ దేశంలో నువ్వు అడుగు పెట్టవచ్చు. He didn't argue, he didn't ask for logic, he didn't question back, he didn't argue, he didn't get disappointed, he didn't even actually get disappointed in one sense, right? He still faithfully goes through a phase of handover. Deuteronomy is all about that KT, knowledge transfer. అలా ప్రభు వారు చెప్పినాక ప్రభు వారితో వాదానికి దిగలేదు, కానీ ఎంతో నమ్మకముగా తను వెళ్ళిపోయినాక ఎవరు దాని విషయమై బాధ్యత వహించాలో వారికి అన్ని అప్పచెప్పే విషయంలో మనం ద్వితీయోపదేశకాండంలో సమస్తమును కూడా చూడవచ్చు. And other aspect about prayer is, let's not approach prayer with hearts filled with contempt. ఇదిగో దోషారోపణ చేస్తుంటుండగా ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళొద్దు. When our hearts are not forgiving hearts and with whatever bitterness, hatred, jealousy, whatever can adversely work in our lives, with those kind of hearts, knowing that well, we should not be approaching God's throne. హృదయములో ఆ క్షమాపణ గుణము లేకపోవటం, అపరాధ గుణం ఉండటం,
లేదా అసూయ, పగ, కలహాలు పెట్టుకొని ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయటం అది యుక్తమైనది కాదు. That whole prayer I don't think will cross the roof top of that building. మీరు చేసే ప్రార్థనలు కనీసం మీరు ప్రార్థన చేస్తున్నటువంటి గది యొక్క ఆ సీలింగ్ ను కూడా దాటవు. In the Old Testament especially we see that there are so many times God said, please don't pray. They are like noise to my ears. ప్రార్థన పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే అనేక సార్లు దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ మీరు ప్రార్థన చేయటం ఆపండి, మీరు ప్రార్థన చేయకుండా ఉండటమే మేలు అన్న పరిస్థితులు కూడా చూస్తున్నాం. So when we pray, let's clear up things and pray. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు మనలో ఉన్నటువంటి దోషాలన్నిటినీ ప్రభుతో ముందు సరిచేసుకున్న వారమై ప్రార్థన చేద్దాం. And pray where required with tears and concern. ఎక్కడైతే అవసరం ఉన్నదో అక్కడ ప్రార్థన చేసేటప్పుడు మనము ఇదిగో కన్నీటితో ఎంతో ఆసక్తితో పట్టుదలతో ప్రార్థన చేద్దాం. Psalm 126 verse 5. కీర్తనలు 126 5వ వచనాన్ని చూసినట్లయితే Psalm 126:5. అక్కడ యెహోవా కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. And also 56:8. Psalms 56:8. 56:8వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే అక్కడ It's about personal prayer and the tears. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. So whatever tears that we shed in prayer would never go in vain. God is storing them in a bottle is what it says. మనము ప్రార్థించే సమయంలో మనం ఎన్ని కన్నీటి బొట్లు మనం విడుస్తున్నామో దేవుడు వాటన్నిటిని కూడా దాచిపెట్టేవాడుగా చూస్తున్నాం. So pray with that burden and concern. కాబట్టి మనం ఆ భారముతో ఆ ఆసక్తితో ప్రార్థన చేద్దాం. So many times we pray, we don't feel that pain, we don't feel that concern. It becomes very superficial. It comes and goes. That's it. After prayer, before prayer, we don't kind of are concerned about it. We are not concerned. After prayer, we don't even remember it. ప్రార్థన చేసే ముందు చాలా సార్లు దాని విషయమై మనకి ఎటువంటి ఆలోచన ఉండదు, దాని విషయమై ఆసక్తిగా ఉండము. ప్రార్థన అయిపోయినా కూడా దాన్ని పట్టించుకోం లేదా మర్చిపోతాం. 2 more and we are done. Pray. When we pray, we have to pray without doubting. James chapter 1 verse 6. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, మీరు సందేహపడకుండా అడగండి, అడిగేది ఏదున్నా కానీ దయచేసి సందేహించవద్దు. Usually we are so taught and we become so rationalizing. When we pray, we think of so many things. Should I ask? Should I not ask? Should I pray? Should I not pray? So all those, let's leave it to God. చాలాసార్లు ప్రార్థించేటప్పుడు మనకు మనమే మన ఆలోచనకు తగినట్లుగా లేదా మన అనుభవాలను బట్టి ఇది అడగాలా అడగకూడదా, ప్రార్థన చేయాలా వద్దా అని మనమే దాని గురించి సరిచూసుకుంటూ ఉంటాం. అలాంటివన్నీ దేవునికి వదిలిపెట్టి మనము సందేహం లేకుండా అడగవలసిన వారం ఉంటున్నాం. Bible says pray without doubting. బైబిల్ గ్రంథము సందేహపడకుండా అడగండి అని ఉంది. We hesitate, right? Sometimes certain things we hesitate. కొన్నిసార్లు మనం అడగటానికి నిరాకరిస్తాం. And even before praying also, we sometimes think that God may not answer it. Before prayer itself, we are deciding it. కొన్నిసార్లు ప్రార్థన చేయకముందే మనమే అనుకుంటాం దేవుడు దీనికి జవాబు ఇవ్వడేమోనని. And the last point is from 1 Thessalonians 5:16, famous verse. 1 Thessalonians 5:16. మొదటి దెస్సలోనికీయుల పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో మనకందరికీ తెలిసినటువంటి వాక్య భాగం, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. The English version of it says pray without ceasing. ఇంగ్లీష్లో ఏముందంటే విసుగక నిత్యము ప్రార్థన చేయుడి అనే మాటను చూస్తున్నాం. పై ఇక్కడ ఇట్ ఈస్ ఇన్ 15th verse లాస్ట్, ఎడతెగక ప్రార్థన చేయుడి. So we put some expiry dates and times to our prayers. మనం చాలాసార్లు ప్రార్థన చేసేటప్పుడు అది ఎప్పుడు ఆగిపోవాలో అన్నట్టుగా మనం ఒక డేట్ పెట్టుకొని ప్రార్థన చేస్తాం. Pray without ceasing. We've heard, if we have a habit of reading books and some old classic books, people have prayed for
salvation of their friends for 40 years, 50 years. They didn't stop. మనము గత కాలంలో కొంతమంది మిషనరీ చరిత్రలు కానీ ఆ దైవజనుల యొక్క భక్తుల గాథలు కానీ విన్నప్పుడు చదివినప్పుడు వారు ఎడతెగకుండా కొన్ని దశాబ్దాలుగా ప్రార్థన చేస్తూ వచ్చారు. 30, 40, 50 సంవత్సరాల వరకు. Man at the pool of Bethesda was waiting for healing for how many years? 38. బెతెస్దా కోనేటి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి పక్షవాయు గలవాడు ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ వేచి చూస్తున్నాడు? He could have given up. అతను వదిలిపెట్టేసి ఉండొచ్చు. But his need did not let him give up. కానీ అతనికి ఉన్నటువంటి అవసరత అతన్ని విడిచిపెట్టనీయలేదు. So we have no other option than to keep praying. కాబట్టి ప్రార్థన చేయటం కంటే మనకు మరి ఒక విధి ఏమీ లేదు. We have to be people of prayer. మనం ప్రార్థించే ప్రజలముగా, ప్రార్థించే బిడ్డలముగా ఉండాలి. A church that prays that would not stray. ఇదిగో ప్రార్థించేటువంటి సంఘము ఎప్పుడు కూడా విభజించబడదు లేదా ముక్కలైపోదు. People who pray would not stray, would not be straying away from the ways of the Lord. ప్రభువు యొక్క ఆ యొక్క మార్గముల నుంచి ప్రార్థించేవారు ఎన్నరూ కూడా తొలగిపోరు. So as a church we are on the right track and it is good for us to keep praying. కాబట్టి సంఘముగా మనం ప్రార్థించే విషయంలో మనం సరైన మార్గంలో వెళ్ళాలి. ఇప్పుడు వెళ్తున్నాం. దయచేసి దాన్ని ఎన్నడూ కూడా నిర్లక్ష్యం చేయవద్దండి. We have to continue as a church in quality and in the way that we minister to each other. We have to pray. మనము సంఘముగా ఇతరులకు మనం పరిచర్య చేయాలన్నా, ఒకరికొకరు మనం పరిచర్య చేసుకోవాలనుకున్నా ప్రార్థనా జీవితాన్ని మాత్రం మనం ఎన్నడూ కూడా వెనుకంజ వేయకూడదు. There are several people in history who were known for their prayer life. మనం చరిత్రలో చూసినట్లయితే అనేకులు వారి యొక్క ప్రార్థనా జీవితాన్ని గురించి మనం చూస్తున్నాం. John Hyde, he prayed so much that his heart had a problem because of the enormous grief that he goes through when he prays. జాన్ హైడ్ అనేటువంటి ఆ యొక్క దైవజనుడు తాను ప్రార్థించినప్పుడల్లా హృదయంలో ఉన్న భారాన్ని బట్టి తాను ఎంతో ఆ బాధతో ఉద్వేగంతో ప్రార్థన చేసిన కారణాన్ని బట్టి తన యొక్క ఆరోగ్యం కూడా కృషించిపోయింది, హృదయ రోగం కూడా వచ్చింది. And he died out of that. Despite the doctor telling him not to get into that anguishing times. ఇదిగో అలాంటి వేదన సహితమైనటువంటి ఆ యొక్క అనుభవాల్లోకి వెళ్ళొద్దని డాక్టర్లు చెప్పినప్పటికీ కూడా ఆయన వెళ్ళి అలాగూ తన జీవితాన్ని కూడా త్వరగానే ముగించుకున్నాడు. Charles Finney, he had so many revival events. చార్లెస్ ఫిన్నీ ఎన్నో ఉజ్జీవకరమైనటువంటి ఆ యొక్క సువార్థీకరణ ఆ కార్యక్రమాలు చేశారు. There are so many times even when he walked up to the podium people started crying and repenting before even he uttered his first statement. ఇదిగో ఎన్నోసార్లు తాను వెళ్ళి ఆ యొక్క పుల్పిట్ మీద నించొని మొట్టమొదటి మాటలు రాకముందే అనేకులు కన్నీరు కార్చడం ప్రారంభించారు. The reason for it is that there was someone by name Father Nash who would go a week before at least to that place and start praying. దానికి కారణం ఏంటంటే ఇదిగో ఫాదర్ నాష్ అనేటువంటి ఒక ఆయన, పెద్ద ఆయన, ఇదిగో చార్లెస్ ఫిన్నీ వెళ్ళి అక్కడికి వెళ్ళి సువార్తను లేదా మాటలు పలకడం ముందే వారం నుంచి అతని కొరకై ప్రార్థన చేస్తుండటం. We know this famous verse from Ephesians 3:19 and 20. We will read that and close. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాలు మనకందరికీ తెలుసు, అవి చదివి ముగించుకుందాం. And after this I will request Brother Chinnababu to close it in prayer. జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి కలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనకు అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. Amen. He is able to do exceeding abundantly than what we ask or imagine. To such a God we are praying who is true to his word. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించిన వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు మనకున్నాడు. కాబట్టి అలాగూ మనం ప్రార్థన చేయబదులమైన ప్రార్థనతో ముగించుకున్నాం. మా ఒక్కొక్కరిని కూడా మీరు సంధించినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా, మరి తండ్రి మీరు ప్రార్థన ఆలకించు దేవుడివి ప్రభా. మీరు తండ్రి మా యొక్క మాట కొరకు, మా యొక్క ప్రభా మా తండ్రి వినపం కొరకు ఎదురు చూసే దేవుడివి
ప్రార్థనను ప్రభా మరి ఆలకించి మాత్రమే కాదు, నెరవేర్చి దేవుడివి మీ చిత్త ప్రకారము ప్రభా మా తండ్రి మీ యొక్క ప్రభా మా తండ్రి అధీనంలో ఏది యుక్తమో అది మీరు చేసే దేవుడుగా మనకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అనేక సార్లు ప్రభా మేము సరిగ్గా ప్రార్థన చేయలేదు, అనేక సార్లు మేము ప్రభా మరి తండ్రి రిపిటేషన్తో ప్రభా మీరు మరి తండ్రి ఆనందించలేని ప్రార్థనలు మీరు తెచ్చాం. మిమ్మల్ని క్షమించండి ప్రభా. ఏ విధం చేత ఎలాగునో మేము ప్రార్థించాలో మీరు మా ఒక్కొక్కరు కూడా నేర్పించండి ప్రభా. ఎంతో తండ్రి వేదనతో ప్రభా భారముతో ప్రభా మా తండ్రి మీరు కోరినటువంటి ప్రార్థన మాలో నుండి వచ్చేటకు సహాయం చేయండి. అట్లు ప్రభా మా పరిసర ప్రాంతముల కొరకు ప్రభా కుటుంబముల కొరకు సంఘము కొరకు ప్రభా మా తండ్రి మేము ప్రభా ప్రార్థించేవారుగా ఉంటాకు సహాయం చేయండి ప్రభా. దేవుని తండ్రి ఈ దినాల్లో ప్రభా మరి తండ్రి ఎంతో ప్రభా ప్రార్థన చేత గొప్ప కార్యాలు ప్రభా జరుగునని మీరు మాతో మాట్లాడినాకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అవును ప్రభా మా తండ్రి మీరు అత్యధికంగా ప్రభా చేయగల శక్తి గల దేవుడివి ప్రభా. అవును ప్రభా మా తండ్రి మేము మీ శక్తిని ప్రభా తండ్రి ఉపయోగించుకోవటం లేదు ప్రభా. దయచేసి తండ్రి మా ఒక్కొక్కరిని కూడా మీరు సంధించి ప్రభా వ్యక్తిగతంగానేమి కుటుంబంగానేమి ప్రభా సంఘంగానేమి ప్రభా మా తండ్రి మేము ప్రభా ఎంతో ప్రార్థనా బలం కలిగిన వారమై ప్రార్థించేవారుగా ప్రభా వెళ్ళి సహాయం చేయండి. ఇక్కడ తిరిగి వెళ్ళిచుండగా ప్రభా మా తండ్రి మా యొక్క జీవితాల్లో ప్రభా క్వాలిటేటివ్ ప్రేయర్ లైఫ్ కలిగి ఉండడానికి సహాయం చేయండి ప్రభా. దేవా తండ్రి కుటుంబంగా కూడా ప్రభా మేము ప్రార్థించేవారుగా సహాయం చేయండి ప్రభా. మా తండ్రి అట్లు ప్రభా మేము తండ్రి మేము మీ యొద్దకు వచ్చి ప్రభా మీ సన్నిధిలో మా సమయాన్ని గడుపుటకును ప్రభా తండ్రి మీ యొద్ద నుండి ప్రభా మా తండ్రి మేము మా తండ్రి దీవించబెట్టుకు సహాయం చేయమని కోరుతూ ఉంటున్నాం. జీవన దేవా ప్రభా మా తండ్రి ఇక లేఖనం కొరకే మీకు స్తోత్రాలు, మీకు దాసం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మా తండ్రి ఇక విత్తబడి వాక్యాన్ని మీరు దీవించండి ప్రభా. మా అధికంగా ఫలించటకు సహాయం చేయమని కోరుతూ ఉంటున్నాం. తిరిగి వెళుచుండగా మీ సన్నిధి మాతో ఉంచమని ప్రభా మా తండ్రి గొప్ప ప్రార్థనా పరులుగా ప్రార్థన వీరులుగా మీరు మమ్మల్ని మార్చమని మా ప్రభువును మా ప్రవేశం యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Let's hear the benediction. Now unto him that is able to keep you from falling, and to present you faultless before the presence of his glory with exceeding joy, to the only wise God, our Saviour, be glory and majesty, dominion and power, both now and forever. Amen.